చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మరి ప్రచారం చేయడానికి వదిలారి రవిచంద్ర గారు, ప్రకాష్ గారు, అలాగనే మరి చైర్మన్ వేణిరాజు రాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారి యొక్క ప్రచారం ఎలా జరుగుతున్నారు చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది ప్రచారము? సో ఏమంటారు ప్రజలు? ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపే ఆలోచిస్తున్నారు. ఈ ప్రాంతము దురదృష్టవశాత్తు దాదాపుగా 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో చాలా బాధలు అనుభవించారు. ప్రతి ఒక్క ఇంట్లో ఫ్లోరైడ్ పేషెంట్ అంటే కనీసం మొదటి దశ, రెండో దశ, మూడో దశ ఫ్లోరైడ్ సమస్య లేని ఆరోగ్యవంతులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో లేరు. 2008లో కేసీఆర్ గారితో 2007-8 ప్రాంతంలో ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడ పాదయాత్ర చేశారు. ఆ యాత్ర సందర్భంగా దయనీయమైన బ్రతుకులన్నీ కూడా మేము చూసాం. తప్పకుండా మార్చాలనే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొంత వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం జరిగినా కూడా పైప్ లైన్ సరిగా పనిచేయక మొత్తం అస్తవ్యస్తమైన పరిస్థితిని ఇవాళ మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారు దాన్ని సవరించి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వడం ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్లోరైడ్ అనేది క్రమంగా తగ్గింది. 2 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ జీరో ఫ్లోరైడ్ అంటే ఒకప్పుడు భారతదేశంలోనే నంబర్ 1 ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉన్న ఈ మునుగోడు ప్రాంతం మరిగూడ కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ చౌటుప్పలు మాలు ఇప్పుడు ఏంటంటే జీరో ఫ్లోరైడ్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాల్లో అనుసరించిన విధానాల ఫలితమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవాళ ప్రతి మట్టిలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న భూమిలో కూడా ఫ్లోరైడ్ అట్లాగే ఉంది. ఇవాళ సాగునీటితోనే దాన్ని అంతా కూడా తుడిచిపారేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ భూమిలో పండే ప్రతి పంట ఏది తిన్నా కూడా ఆ ఫ్లోరైడ్ విషం అనేది ఇంకా వదిలే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు విద్యాసాగరరావు గారి పేరు మీద ఇప్పుడు ప్రారంభించడం జరుగుతున్నది. ఆ నీళ్ళు వస్తే తప్ప ఈ ప్రాంతం పూర్తిగా విముక్తి అవుతుంది. వాళ్ళ పంటలు మంచిగా పండాలి. అదే ఉద్దేశంతోనే అసంపూర్తిగా ఉన్న లక్ష్యాలను కూడా కేసీఆర్ గారు పూర్తి చేయాలనే సంకల్పంతో ఇక్కడ ఈ ఎలక్షన్లో మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారిని ప్రజలు గెలిపించినట్టయితే ఇప్పటిదాకా వచ్చిన తాగునీటితో పాటు సాగునీరు కూడా కృష్ణా జలాలు ఒకవేళ అవసరమైతే బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా కూడా తీసుకురావడానికి భారీ ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా పూర్తి అయితే ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఉత్తర తెలంగాణ ఇవాళ కోనసీమను దాటిపోయింది, కరీంనగర్ కానీ వరంగల్ జిల్లా కానీ. సో ఒకప్పుడు పూర్తిగా ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ 1902లో చెప్పిన ప్రకారము ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారబోతుందని చెప్తేనే నిజాం అప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు ప్రయత్నం చేశారు. కానీ వారు చేయలేకపోయిన అసంపూర్తి ప్రాజెక్టులన్నింటినీ ఇవాళ కేసీఆర్ గారు పూర్తి చేస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా మునుగోడు ప్రజలు అభివృద్ధికి ఓటేశామని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి ఒక మంచి సందేశాన్ని ఇక్కడ ప్రజలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెఫరెండం తీసుకోవచ్చా ఎలక్షన్స్ను? రెఫరెండం అనేది ఉండదండి ఎలక్షన్స్లలో. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఎందుకు పెట్టారంటే 2 దేశాల మధ్యనో ప్రాంతాల వివాదాలు ఉన్నప్పుడు కాశ్మీర్ కోసం రెఫరెండం అనే పదాన్ని అంబేద్కర్ గారు పెట్టారు. ఈ ఎలక్షన్స్ని రెఫరెండం అని ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే ఎలక్షన్స్లో కేవలం ప్రజల మనస్సులను ప్రతిబింబించే విధంగా ఎలక్షన్ జరగదు. అనేక ప్రభావాలు ఉంటాయి ప్రజల మీద. కాబట్టి దీన్ని రెఫరెండం అని అనాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి ఏదో ఈ సంకోచం లేదు మాకు. 100% టీఆర్ఎస్ గెలుస్తుంది, భారీ మెజారిటీ. ఇక్కడ టీఆర్ఎస్ ఇవాళ గెలుస్తుందా లేదా అనే ప్రశ్న ఎవరి లోపల లేదు. టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎంత మెజారిటీ అనేది ఇక్కడ మనం కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారీ మెజారిటీతోని మునుగోడు ప్రజలు టీఆర్ఎస్కు అభ్యర్థిని మళ్ళీ గెలిపిస్తారని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. 2018లో సింగిల్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2022కి వచ్చేసరికల్లా భావజాలం సిపిఐ-సిపిఎంతో పొత్తు పెట్టుకుంది. సో దీన్ని ఎలా చూడాలి? సిపిఐ అనేది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్గా ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే ఒక బీజేపీ ఫాసిస్ట్ శక్తిగా ముందుకు వచ్చినప్పుడు ఒక్క తెలంగాణలోనే కాదు, ఒక మునుగోడులోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఈ బీజేపీ ఫాసిజాన్ని వ్యతిరేకంగా అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. సో వారు స్నేహస్థాన్ని ఇచ్చారు, మేము అందుకున్నాం. తప్పకుండా ఈ ఐక్యత ముందు కూడా కొనసాగాలి. బీజేపీని ఎక్కడా కూడా గెలవనీయకుండా ఈ వామపక్ష శక్తులు కానీ, ప్రగతి కాముకులు కానీ, ప్రోగ్రెసివ్ అభివృద్ధి కాముకులు కానీ అందరూ ఒక్క వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ బీజేపీకి పట్టం కడితే 100 ఏళ్ళు వెనక్కిపోయిన పరిస్థితి వస్తుంది. ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలకు ఈ ఎర్రగడ్డ అయిన ఈ కమ్యూనిస్టు ప్రాంతంగా ఉన్న ఇక్కడ స్థానం ఉండకూడదు. ఒకవేళ కనుక ఇక్కడ బీజేపీ గెలిచినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు వాసిన 3000 మంది ప్రజల ఆత్మ ఘోషిల్లుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు పోరాట యోధులు. మతానికి కులాలకు తావులేని విద్వేషాలకు అవకాశం లేని ప్రాంతం ఇది. ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన ప్రజల చరిత్ర ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ చరిత్రను మనం మలినం చేసుకోవద్దు. ఆ చరిత్రను మహోజ్వలంగా వెలిగించాలంటే
ఇక్కడ కమ్యూనిస్టులు అభివృద్ధి కాముకులు ఈ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. చెప్పండి సార్, వదిరాజు గారు ఎలా ఉండబోతుంది ప్రచారం, ఏమంటారు ఓటర్లు? ఓటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అనుకోకుండా వచ్చినటువంటి ఈ ఎలక్షన్ని కూడా పాజిటివ్గా తీసుకొని జనం మరొకసారి వచ్చిన మంచి బ్రహ్మాండమైన అవకాశం ఇది. నల్గొండ జిల్లాలో 11వ నియోజకవర్గం కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. జనం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంతటి మంచి సదవకాశాన్ని వినియోగించుకొని ప్రభాకర్ రెడ్డి గారిని కారు గుర్తుపై ఓటేసి నవంబర్ 3వ తారీఖు నాడు 6వ తారీఖు రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా 50,000కు మెజార్టీ తగ్గకుండా కేసీఆర్ గారు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొదటి కానుక ఇస్తున్నారు మునుగోడు నియోజకవర్గ ప్రజలు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తం రైతులు కానీ, ఉచిత కరెంటు కానీ, నీళ్లు కానీ ఇవన్నీ చూసేసి నాణ్యమైన కరెంట్ ఇదంతా దేశంలో కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి కేసీఆర్ గారి కోరికను మొట్టమొదటిసారి ఇక్కడి నుంచి తీర్చి దేశం వైపు చూడేటట్టుగా చేసే ప్రయత్నంలో మొదటి భాగం విజయం సాధిస్తున్నామని చెప్పేసి చెప్తున్నాం.